పప్పా అమ్మా ఏం వంట చేస్తున్నావు? తక్కువ గ్యాస్తో అయ్యే వంటలు చూస్తే బీరకాయ కనిపించింది, ఓకే. తొందరగా మగ్గుతుంది, అది చేస్తున్నా. అవును, ఎల్పిజి గ్యాస్ గురించి ఏదో బయట ఏదో టాపిక్ నడుస్తుంది. మన దగ్గర ఎల్పిజి గ్యాస్ ఉందా? మనదా ఎప్పుడో తెప్పించాం సిలిండర్, మనం చాలా తక్కువ వాడేది. మన ఇంట్లో బజ్జీలు పొడుగులు అవన్నీ వేసుకోం కాబట్టి, జస్ట్ ఒక పూట భోజనం కాబట్టి, ఉన్నది ముగ్గురమే కాబట్టి మనకు కొంచెం ఎల్పి సిలిండర్ ఎక్కువసేపు వస్తుంది. అయితే ఈ కాంటెక్స్ట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది ప్రతి భారతీయుడు. ఇప్పుడు మనం దేశానికి సేవ చేయాలంటాం, లేదా సాటి మనిషిని అర్థం చేసుకోవాలంటాం. అది సమయం వచ్చినప్పుడే నువ్వు తెలుస్తుంది, అంటే నువ్వు అది చేస్తున్నావా లేదా అని. ఇప్పుడు ఆయతుల్లా ఖోమనాయి, ఇరాన్ సుప్రీం లీడర్, సూఫీ షియా అనుకుంటా, షియా లీడర్ మరణించాడు బికాజ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా కాన్ఫ్లిక్ట్. ఆ రెండు దేశాలు కలిసి దీని మీద దాడి చేయడం. దీనికంటే ముందు కరెక్ట్గా అతన్ని చంపడానికంటే ముందు ఒక 2 రోజుల ముందు ప్రధానమంత్రి మోదీ ఇజ్రాయెల్ వెళ్ళడం. సో తర్వాత ఆయతుల్లా ఖోమనాయి మరణించిన తర్వాత అమెరికా ప్రకటించింది రెజిమ్ మార్చేస్తామంటే కొత్త అధ్యక్షుని పెడతాం, దానికోసం ఇదంతా చేశాం. ఆ తర్వాత ఇరాన్ ఏం చేసింది, తిరిగి రిటాలియేట్ చేసింది, ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఆ తర్వాత దుబాయ్ మీద దాడి చేసింది, బహ్రెయిన్ మీద దాడి చేసింది. సో ఈ యుద్ధానికి భారతదేశానికి ఏ సంబంధం లేదు. దీన్ని వెళ్ళే కంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. పక్కనే బోర్ వేస్తున్నారు, వేరే వాళ్ళ ఇంట్లో శబ్దం నీకు వస్తుందా రాదా? వస్తుంది. డస్ట్ కొంచెం పడుతుందా లేదా? పడుతుంది. ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే ఇప్పుడు నేను చెప్పాలనుకో మొత్తం అర్థమైపోతుంది. సో యుద్ధం జరిగింది మన ఇంట్లో కాదు, మన దేశానికి ఏ సంబంధం లేదు. అయినా కూడా కొన్ని విషయాల్లో యుద్ధం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి పైన బోరేస్తున్నారు, ఆకలి మీద దాని ప్రభావం లేదు, కానీ మన చెవుల మీద ప్రభావం ఉంది కదా, మన శ్వాస మీద ప్రభావం ఉంది కదా డస్ట్ వల్ల. అట్లనే యుద్ధం వల్ల రకరకాల విషయాల్లో ప్రభావం లేదు, కానీ ముఖ్యంగా 2 విషయాల్లో ఏ దేశం మీదైనా ప్రభావం పడే అవకాశం ఉన్నది. అందులో ఒకటి ఎల్పిజి, రెండవది పెట్రోలియం ఉత్పత్తులు, అంటే డీజిల్ కావచ్చు, పెట్రోలియం కావచ్చు, కిరోసిన్ కావచ్చు, తర్వాత రకరకాల చమురు నిల్వలు ఏవైనా. సో ఇప్పుడు మన భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం నరేంద్ర మోదీ యాజ్ ఎ ప్రధానమంత్రి ఉన్నారు. సో ఆబ్వియస్గా పొలిటికల్ పార్టీస్కి ఇతను ఏదైనా దింపేయాలని, ఏదైనా అవకాశం వస్తే దాన్ని పొలిటికల్గా మార్చుకోవాలని ఒక ఆలోచన ఉంటే తప్పు లేదు. కానీ ఉన్నది చెప్పి హెచ్చరించడం ఒకటి, రెండోది ఉన్నదానికంటే ఎక్కువ చెప్పి భయపెట్టడం ఒకటి. సో ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ హఠాత్తుగా ఈ విషయం తెలిసేసరికి ఆబ్వియస్గా మనకి ఇంతవరకు 20-21 దేశాల నుంచి మనకి సప్లై వచ్చేది ఎల్పిజి అండ్ పెట్రోలియం కూడా. మోదీ దౌత్య నీతి వల్ల ఏంటంటే ఇప్పుడు దాదాపు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద షిప్స్, మనం రీసెంట్గా వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంత పెద్ద షిప్స్ చూసాం. అంటే ఎంత పెద్దగా ఉన్నాయి అవి, ఈ కాలనీ కంటే పెద్దగా ఉన్నాయి. అంతంత పెద్ద షిప్స్, అందులో లక్షల బ్యారెల్స్ చమురు ఉంటుంది. అట్లాంటివి తెప్పించుకుంటారు అనమాట. సో మన భారతదేశంలో ప్రతిరోజు 50 లక్షల గ్యాస్ సిలిండర్లు బుక్ అవుతాయి. 50 లక్షల గ్యాస్ సిలిండర్లు ఎవ్రీడే. అంటే ఎంత పెద్ద వ్యవస్థ నడుస్తుంది. మనం ఏదో ఇక్కడ కాలు మీద కాలేసుకొని ఆడేం చేసిండు ఈడేం చేసిండు అంటాం, కానీ ఒక వ్యవస్థ నడవడానికి చాలా యంత్రాంగం అవసరం, మనుషులు 50 లక్షలు. అయితే ఇందులో 2 చిక్కులు ఉన్నాయి. పెట్రోలియం అనుకో నిల్వ చేసుకోవచ్చు, గ్యాస్ అనేది వెరీ వోలటైల్. ఒకసారి ఇట్లా చిన్న అగ్గి తగిలింది అనుకో పేలిపోతాయి, చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. అందుకని గ్యాస్ నిల్వలు ఎక్కువ పెట్టుకోరు. ఖచ్చితంగా ఎవ్రీ వీక్ మనం కూరగాయలు తెచ్చుకొని ఫ్రెష్గా వండుకున్నట్టు గ్యాస్ ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో గ్యాస్ లేదు. మన నేల లోపల వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయి, కానీ జ్ఞానం ఉంది, కానీ గ్యాస్ లేదు ఇక్కడ. ఏదో బాగుంది. బొగ్గుతో అదే దాన్ని ఏమంటారంటే డొమెస్టిక్ యూసేజ్లో కన్వెన్షనల్ వేలో చేస్తే పొల్యూషన్ వస్తుంది, అది ప్రాబ్లం. సరే ముందుకు వెళ్దాం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమిటి, యుద్ధము మనకు సంబంధం లేదు, కానీ ఇంపాక్ట్ ఉంది. 2 మనం దిగుమతి చేసుకుంటున్నాం, ఎల్పిజి అండ్ కిరోసిన్, చమురు, వాటెవర్, ఈ పెట్రోలియం అవన్నీ. ఇప్పుడు పాలిటిక్స్ ఏంటి, గ్యాస్ అయిపోయింది భారతదేశంలో అని హఠాత్తుగా ప్రచారం చేసేసారు. దాంతో అందరు సిలిండర్లు పట్టుకొని ఏదేమైనా మాకు సిలిండర్లు కావాలని ఎవరికి వాడు బుక్ చేస్తూ వచ్చాడు. దాంతో ప్రతిరోజు 50 లక్షల బుకింగ్స్ కావాల్సింది ఇప్పుడు 75 లక్షల నుంచి 90 లక్షల బుకింగ్స్ అవుతున్నాయి. దాంతో ఏం చేస్తారు మరి, ఒక ప్యానిక్ స్టార్ట్ అయింది. ఉదాహరణకి పూలు వచ్చింది అన్నాడు ఎవడు, వచ్చిందో లేదో మనమైతే భయపడతామా లేదా? భయపడతాం. అది జరిగింది. సో అప్పటికి ప్రధానమంత్రి కానీ ఆ తర్వాత రకరకాల
హెచ్పి కావచ్చు, భారత్ గ్యాస్ కావచ్చు, ఇట్లా ఎల్పిజి సిలిండర్ సప్లై చేసే ప్రైవేట్ అండ్ ప్రభుత్వ సంస్థలు వాళ్ళు భరోసా ఇచ్చారు. రకరకాల మాధ్యమాల ద్వారా వాళ్ళు చెప్తున్నారు ఇది ఫియర్ మాంగరింగ్, భయపెడుతున్నారు, వీటిని పట్టించుకోవద్దు. అయినా సరే ప్రజలు ఊరుకోరుగా. నేను కూడా ఒక దాంట్లో చూశాను, ఇరాన్ దేశం యుద్ధం జరుగుతుంది కానీ మోదీ ఆ మిగిలిన 65 దేశాల నుండి గ్యాస్ సప్లై కోసం ఏదో మనకి సంబంధాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు ఏ పొలిటికల్ పార్టీతోనూ సంబంధం లేకుండా విషయంగా మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు వినేవాళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అట్లా ఆలోచించొద్దు. మనం డిస్కస్ చేస్తుంది హౌ టు సర్వ్ అవర్ కంట్రీ వెన్ ద టైమ్ ఆఫ్ నీడ్, అది మనం ఆలోచిస్తున్నాం. ఓకేనా? అయితే ఇప్పుడు మన భారతదేశంలో దాదాపు ఒకప్పుడు వేరే గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు చాలా పొలిటికల్ పార్టీస్ పిట్టకథలు చెప్తున్నాయి. కానీ ఎప్పుడో నెహ్రూ గారు రెడ్ ఫోర్ట్ మీద ఎక్కడో కొరియాలో యుద్ధం జరిగితే దాని తీవ్రత మన మీద ఉంది, కూరగాయల రేట్లు పెరగొచ్చు అని చెప్పాడు. అసలు ఏ సంబంధం లేదు దానికి. కానీ నెహ్రూ గారు చెప్పారు కాబట్టి గొప్ప అయిపోయింది. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ వాళ్ళ గతాలు మర్చిపోయాయి. ఎప్పుడు ఏదో ఆరోపణ చేయడమే వాళ్ళ పని. ఇప్పుడు ఏదన్నా మంచి పని చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయగలగాలి కూడా. పాలిటిక్స్ అంటే ఒకప్పుడు అలా ఉండేది. ఇప్పుడంతా ఏం చేసినా ఆ పార్టీ వాడు చేసినంత తప్పే, మా పార్టీ వాడు ఏం చేసినా కరెక్టు, మా లీడర్ మాట్లాడింది గొప్ప, మా లీడర్ జననాయకుడు, మీ లీడర్ వేస్ట్ ఫెలో, ఇట్లాంటి ఒక ధోరణిలో పడ్డారు. అందుకని మనం ఆ ధోరణిలో మనం పడకూడదు. ఆ చెత్తలో విషయం ఏంటి మరి? ఎల్పిజి ఇప్పుడు యుద్ధం ఇంకా జరుగుతుంది. దీనివల్ల భారతదేశంలో ఉన్న మనందరికీ భవిష్యత్తులో పెట్రోల్ కానీ లేకపోతే ఎల్పిజి కానీ ఆగిపోతుందా అంటే నా విశ్లేషణ ప్రకారం ఆగిపోదు. ఎందుకంటే ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లోపల చాలా రిజర్వాయర్స్ తయారు చేసుకున్నారు మన వాళ్ళు. అంటే ఎక్కడ స్టోర్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు నీకు బియ్యం 1000 బ్యాగులు ఇచ్చా, గోడౌన్ లేకపోతే ఏం చేస్తాం? గోడౌన్ ఇంపార్టెంట్. 1,00,000 బట్టలు ఇచ్చా, గూడు కావాలి. సో ఫస్ట్ అది తయారు చేసుకున్నారు అనమాట. ఇంతకుముందు ప్రభుత్వాలు చేసే దాని కొనసాగింపు మన వాళ్ళు చేశారు. అంటే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ అంతా సవ్యంగా జరిగింది. అయితే ప్రజలు ఏ విధంగా కోఆపరేట్ చేయాలనే దానికి ఇప్పుడు వస్తున్నాను. ఎందుకంటే వినే ప్రతి ఒక్కరూ భయపడి ఎక్కువ బుకింగ్స్ చేసేయకండి. కొన్ని చోట్ల పొలిటీషియన్స్ ఉంటారు కదా, పిచ్చి పొలిటీషియన్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళకి 50 సిలిండర్లు ఇచ్చారా మావాడే అని చెప్పి దాచిపెట్టుకుంటే పోలీస్ రైడ్స్ అయ్యి ఒక్కరు పై వాళ్ళకొట్టారు ఉత్తరప్రదేశ్లో. రకరకాల పార్టీల వాళ్ళు అంటే తెలిసి చేస్తున్నారు. అంటే అందరూ కష్టపడితే మాకేంది, మా ఇంట్లో గ్యాస్ ఉంటే చాలు, ఇట్లాంటి ధోరణి తప్పు. రెండోది, కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనం దేశానికి కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అట్లా ఇప్పుడు దాదాపు పెట్రోల్ వరకు అయితే దాదాపు 50 నుంచి 70 రోజులు నిల్వలు ఉన్నట్టు చెప్తున్నారు. అందులో కూడా మళ్ళీ వస్తుంది. తర్వాత ఇంకొకటి హార్మోస్ అని ఒక ప్రదేశం ఉంది ఎక్కడ, ఇరాన్లో. సో హార్మోస్ అనేది నౌక అంటే సముద్రానికి సంబంధించిన సముద్ర తీరం అది. సో ఇప్పుడు ఏ పెద్ద పడవైనా అంటే వీటి వెసెల్స్ అంటే లార్జ్ షిప్స్ పెద్దవి గైజాంటిక్ ఉంటాయి, అవి హార్మోస్ని దాటుకొని రావాలి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, హార్మోస్ని దాటుకొని ఈ సముద్రం కూడా దేశాలు విభజించుకున్నాయి. సముద్రంలో భారతదేశానికి కొంత సముద్రం ఉంటుంది, ఆకాశం భారతదేశాన్ని ఉంది, అమెరికా ఉంది, పాకిస్తాన్ ఉంది. అమెరికన్ ఎయిర్ స్పేస్, ఇండియన్ ఎయిర్ స్పేస్ అని పిలుస్తారు. చాలా మందికి ఈ విషయాలు తెలియదు. సో ఇప్పుడు మన ఇండియన్ ఓషన్ ఏదైతే ఉంటుందో, మన వైజాగ్ మొన్న పోయినాం కదా, అది మన భారతదేశానికి సంబంధించిన సముద్రం అది. అట్లా నువ్వు ఒక 200 కిలోమీటర్లు వెళితే అది మనది కాదు, అది వైలేషన్ అవుతుంది, యుద్ధం అవుతుంది. ఇట్స్ యాక్ట్ ఆఫ్ వార్. వాళ్ళకి రాడార్లో తెలిసిపోతుంది, మనకి గూగుల్ మ్యాప్లో తెలుస్తుంది కదా ఎన్ని కిలోమీటర్లని. వాళ్ళు దాటగానే అక్కడ ఒక రెడ్ లైన్ వచ్చేస్తుంది, యువర్ క్రాసింగ్ అవర్ ఓషియన్ బార్డర్ అని చెప్తుంది. సో అట్లా ఈ అక్కడి నుంచి చమురు నిల్వలు లేకపోతే గ్యాస్ నిల్వలు వస్తున్నప్పుడు వేరే దేశం వాళ్ళు ధమ్కి ఇస్తున్నారు ఆ షిప్స్కి, మీరు కనుక మా ఏరియాలోకి వస్తే, మా సముద్ర ప్రాంతంలోకి వస్తే మేము పేల్చేస్తాం. అట్లా 3-4 షిప్లు పేల్చేశారు కూడా. మన భారతీయులు కూడా 2 చచ్చిపోయారు. అంటే యుద్ధం అట్లే ఉంటుంది. గొడవ పడితే ఏదో వస్తువు పగులుతుంది కదా మరి, కదా, అట్లీస్ట్ మూతి పని రాలుతాయి. నిన్నెవరో ఇట్లా కారు గీత పడ్డది, కొట్టుకుంటే వాడు టైసన్ మీద నా మీద పడి నేను చేసి నిలదొక్కుని వాళ్ళ ఆవిడ వచ్చి నా దగ్గరికి వచ్చి, మా ఆవిడ ఇంత ఆవేశపడిపోతున్నది, కొంచెం ఆపండి సార్ అని ప్యానిక్ అయిపోతే నేను వెళ్ళి నీతో చెప్పిన మాట అందరితో చెప్పిన ఆయనతో చెప్పాను, బూతులు తిట్టుకోకుండా కొట్టుకోకుండా మాట్లాడుకోరాదు అని అన్నారు సీరియస్గా చూసి. 2 ఆగిపోయారు. 2 నిమిషాల్లో కారు ఎక్కి వెళ్ళిపోయారు అంతే. టైసన్ అక్కడే ఉన్నాడు. అందరు ఆవిడలో ఊతున్నారు కదా స్థిరంగా. ఒకసారి నన్ను చూడు, స్కూటీ వాళ్ళ కార్ని గుద్దిందా ఎవరిదో, నన్ను చూడు అంటే ఏంది అన్నాడు. బూతులు మాట్లాడకుండా కొట్టుకోకుండా సమస్యకు సొల్యూషన్ లేదా అని అడిగి అంతే. ఇట్లా నేను అన్నాను
అన్నీ ఒక్క నిమిషంలో క్లియర్ అయిపోయి ఆడేదన్నాడు వీడేదన్నాడు వెళ్ళిపోయి. ఇద్దరికి చెప్పాను ఆగే. అసలు నా ఉద్దేశం ఏంటంటే దేర్ ఈజ్ ఏ కాన్ఫ్లిక్ట్, ఓకే. సమస్య ఉంది, రావచ్చు. దీన్ని ఏమంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ అంటారు కదా. అంటే సమస్య రాకముందే కాస్త ప్రివెంట్ చేయి. ఇప్పుడు ఒక 5-6 సూచనలు. రోజుకి 3-4 సార్లు వండుకోకండి. ఇప్పుడు కూర వండుకుంటున్నాం కదా, రాత్రి కూడా ఇప్పుడే వండుకోండి, వీరైతే అన్నం కూడా ఇప్పుడే వండుకోండి. అట్లా గ్యాస్ సేవ్ అవుతుంది. రెండోది, టకటక బుక్కులు చేయకండి, రావు, వస్తాయి కానీ నిల్వ అంటే దళారికి పాడుపడద్దు, మోసానికి పాడుపడద్దు, వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత వీరైతే కమ్యూనిటీ కుకింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఒక 50 మంది ఉన్నారు అనుకో, అందరు కలిసి ఒక్క ఇంట్లో వంట చేసుకుని అందరు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. సరే అట్లీస్ట్ ఒక్కరు కర్రీ చేస్తారు, అన్నం ఎవరిది వాళ్ళు వండుకోండి. ఇట్లా ఒకటి చేసుకోవచ్చు. ఇలా చేస్తే గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. మూడవది ఏంటి, బజ్జీలు ఫ్రైలు గీలు చేసుకోకండి, వాటి వల్ల నూనె వేస్ట్, గ్యాస్ వేస్ట్. ఆ తర్వాత రకరకాల వ్యక్తులకు రకరకాల వంటలు. మా 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 వారు 6 కూరలు లేనిది తినరు, ఎలా కొట్టాను ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్. అట్లాంటి పిచ్చి ఆలోచనలు. ఒకసారి నీ అన్నం చూసుకోబెట్టా, చూడు అయినట్టే ఉన్నది, చూడు బంజేనా. సో ఎక్కడుందాం మనం అదే 6 కూరలు కావాలంటే అంటే పోజులు కొట్టకు, నీ బొంద ఎన్ని కూరలు తిన్నా నీ దమాక్ అట్లే ఉంటుంది. దాన్ని సెట్ చేసుకో ఫస్ట్. నువ్వు తినే కూరలకి నీ ఆలోచనలకి సంబంధం లేదురా గూట్లే అన్నాడు మహానుభావుడు. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంది, వేణీళ్ళు కాయబెట్టుకుంటారు స్టవ్ల మీద స్నానాలు చేయడానికి. అలా కాకుండా ఒక కరెంటు దొరుకుతుంది. ఇప్పుడు కరెంటు బిల్లు ప్రాబ్లం, కరెంట్ ఉంది, గ్యాస్ లేదు కాబట్టి కరెంట్ ఉపయోగించుకోండి. తర్వాత అన్నం కానీ కూర కానీ ఇండక్షన్ స్టవ్ వాడుకోండి. అందరూ చెప్తున్నారు, ఈవెన్ ప్రభుత్వ అధికారులు, కొందరు టెలివిజన్ డిబేట్లకు వచ్చే ప్యానలిస్టులు లేకపోతే డిప్లొమాట్స్ వీళ్ళంతా చెప్తున్నారు, మా ఇంట్లో మేము ఆచరిస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో గ్యాస్ కొరత ఉందో లేదో ఇవన్నీ పక్కన పెట్టి ఇంకొకటి మనం అడాప్ట్ చేసుకోవాలి, సోలార్ కుక్కర్ని మనం కొనుక్కోవాలి. అందరు అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుంది. సో సోలార్ కుక్కర్ ఏమిటి, అన్నం వేసేస్తే కాసేపటికి అన్నం అయిపోతుంది, కూర గ్యాస్ మీద చేసుకో. సో అన్నానికి నువ్వు కలిపి చూసి వండి వార్చేది ఏమి లేదు, అన్నం ఒక్కసారి కరెక్ట్గా కొలత పెట్టేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. కాబట్టి సోలార్ కుక్కర్లో అన్నం చేసుకోండి, సోలార్ కుక్కర్లో పాలు కాగబెట్టుకోండి, సోలార్ కుక్కర్లో నీళ్లు కాగబెట్టుకోండి. కూర ఎందుకంటే మనకు నచ్చినట్టు చేసుకోవాలి కాబట్టి ఎల్పిజికి పెట్టుకోండి. అట్లా నీకు సిలిండర్ సేవ్ అవుతుంది. ఆ తర్వాత ఇండక్షన్ స్టవ్ అయిపోయింది, సోలార్ కనెక్షన్ తీసుకోవాలి మరి దానికి. అదే అంటే మన గవర్నమెంట్ కూడా అవేర్నెస్ ఇస్తుంది. తర్వాత ఏదేమైనా రకరకాల వదంతులని నమ్మొద్దు. అఫీషియల్గా గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీ అంతకు మీరు గ్యాస్ సిలిండర్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి, సార్ ఇట్లా చెప్తున్నారు నిజమేనా అంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఆధారం చేసుకొని చేయండి. అందుకని ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చెప్తున్నారు సమస్య ఉన్నది కానీ ప్యానిక్ అవ్వద్దు. ఇప్పుడు ప్యానిక్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు రీసెంట్గా పొలిటికల్ పార్టీస్ పిచ్చి పనులు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ లేదా ఏదో పార్టీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ఫోటో పెట్టారు, అందరు సిలిండర్లు పెట్టుకొని ధర్నా చేస్తున్నారు. సో ఇట్లా ఉంది మన మోదీ గవర్నమెంట్. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఆ మట్టి బుర్రలకు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. ఆ ఫోటో క్లిక్ చేస్తే అది 2016 ఫోటో, 11 ఫోటో. అప్పుడు మోదీ ప్రధానమంత్రి కానే లేదు, ఎప్పుడుదో పాత ఫోటో తీసుకొచ్చి, అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ మీద బీజేపీ వాళ్ళు చేసిన ఫోటో అది, దాన్ని తీసుకొచ్చి మా ఫోటో కింద వేసుకున్నారు. దొరికిపోయారు కదా, ఇజ్జత్ బాయ్. అందుకని రోడ్ల మీద మీరు పొలిటికల్ పార్టీస్ ఖచ్చితంగా దీన్ని ఎన్కాష్ చేసుకోవాలని చూస్తాయి. ఏదో ఒక రీజన్ దొరికితే గవర్నమెంట్ని కిందికి ఒత్తొచ్చు. అది వాళ్ళు చేయని, ఇంకా బాగా చేయని. వాళ్ళు గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని రోడ్డు మీద ఖాళీ సిలిండర్ పెట్టుకొని ఇట్లా ఆకులు గీకులు వేయించుకొని తింటారు. ఇట్లా అయింది మన పరిస్థితి. సిలిండర్ ఉంది కానీ గ్యాస్ లేదు, మోదీ ఉన్నాడు కానీ మోదీకి బ్రెయిన్ లేదు, దీంట్లో గ్యాస్ లేదు, ఆయనకు బ్రెయిన్ లేదు. ఇట్లా రకరకాల ప్రచారాలు, మీమ్స్, కార్టూన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది పొలిటికల్ పార్టీస్ పని, పాలిటిక్స్ చేయడము. అది వాళ్ళ అధికారం కోసం వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తారు. బట్ మనం కామన్ మ్యాన్, ఆర్డినరీ పీపుల్, తర్వాత మన సమాజంలో ఒక సివిలియన్స్ కాబట్టి మనం కొంచెం వివేకంతో ఆలోచించి భయపడకుండా నిర్ణయం తీసుకొని గ్యాస్ వస్తుందో రాదో, ఉన్న గ్యాస్ని వేస్ట్ కాకుండా ఎట్లా చూసుకోవాలి అన్నది కాస్త ఆలోచించాలని మాత్రమే నేను చెప్తున్నాను. సో ఇది ఏమంటారు, అవేర్నెస్ వీడియో లేదా ప్రజాహిత కోసము జారీ చేయబడ్డ వీడియో మాత్రమే. ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్. అంటే ప్యానిక్ అవ్వకుండా అర్థం చేసుకోవడం కూడా ఆధ్యాత్మికత. ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, వాడు జ్ఞానం ఉంది కానీ ప్రధాని ప్రశ్న అవుతున్నాడు, వాడే జ్ఞాని, వాడు బుంద. జ్ఞానం అంటేనే సంయమనము, సంతులనము, నిశ్చలము, నిరంతరము, ఇవన్నీ కలిపితేనే జ్ఞానం. ఉత్త జ్ఞానం ఎట్లా ఉంటుంది అట్లా. దాంతోపాటు ఎప్పుడు చెప్పేదే, లేడీస్కి ఇంత వండి పెట్టండి,
వారానికి ఒక్కరోజు తిందాం. కూరగాయలు ఎక్కువ తింటే కూడా మనకి గ్యాస్ తక్కువ అయిపోద్ది కదా. అవును, అసలు నిజానికి అసలు వంట దగ్గరికి పోకూడదు. నేను ఏదో రోజు డిస్కార్డ్ చేసేస్తా, అందులో ఏ సందేహం లేదు, హాయిగా ఉంటుంది. మేకప్ బతుకు అద్భుతం. అవును బాబా, సూపర్. సరే, ఇది నేను చెప్పాలనుకున్నది. నీకైతే అర్థమైందా బేట? అర్థమైంది. మనం పాటిద్దాం, ఎవరున్నా లేకున్నా మనం. ఇది ఆ పొలిటికల్ విషయం కానే కాదు, ఇది అవేర్నెస్ సంబంధించింది. వేరే వాళ్ళకి మనం సహాయం చేయకుండా సహాయం చేస్తున్నట్టు. ఓకే. అందుకని ఒకరి దగ్గర ఒక గ్యాస్ సిలిండర్ మాకు ఉంది, ఆల్రెడీ తెప్పించిన, ఎప్పుడో 2 months క్రితం తెప్పిస్తే ఇంకా అయిపోలేదు మాది. అందుకని మేము ప్యానిక్ అయ్యి ఇంకోటి తెప్పించుకోవట్లేదు. ఒకవేళ అయిపోతే ఇండక్షన్, అయిపోతే వదిలేసి కూరగాయలు తింటాం హాయిగా. అంటే వీళ్ళు ఫైండ్ అవే, ఇంకా ఆరోగ్యం బాగుంటుంది. అందరికీ ఈ చిన్న సూచనలు ఇవన్నీ నేను కొంత అధ్యయనాభిలాషిని కనుక అట్లా తెలుసుకున్న విషయాలు ఆసులుగా చెప్తున్నాను. అసలు పప్ప, ఇది ఒక్క నిజం, ఒక్క విషయం చెప్తా. నిజంగా మనం అసలు ఊరికి కూరగాయలు కూడా తినేయచ్చు, గ్యాస్ అయిపోయినా మనకి ఇబ్బంది లేదు. అయితే దీంట్లో అందరికీ ఒక అపప్రద ఏమిటంటే, ఉత్త కూరగాయలు తింటే హెల్త్ రాదు. చాలామంది తెలుసుకోవాల్సిందంటే కొవ్వు పదార్థము, ప్రోటీను, తర్వాత కార్బోహైడ్రేటు, ఆ తర్వాత విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉండాలి మనం తినే దాంట్లో. అందుకని ఒక 4 రకాలుగా విభజించుకొని 4 రకాల పదార్థాలను కలిపి నువ్వు తినొచ్చు. అందులో కొన్ని ఖచ్చితంగా డైరెక్ట్ తినడానికి లేదు. ఉదాహరణకు పాలకూర డైరెక్ట్ తినకూడదు, కాకరకాయ డైరెక్ట్ తినకూడదు, ఆ తర్వాత బ్రోకలీ డైరెక్ట్ తినకూడదు, ఆ తర్వాత ముల్లంగి డైరెక్ట్ తినకూడదు, క్యారెట్ డైరెక్ట్ తినొచ్చు, స్టీమ్ చేసుకుని తినకూడదు. కానీ తినొచ్చు ఒక ముక్క వరకు. నువ్వు ఎక్కువ కాయంత తినాలనుకో. ఇంకోటి క్వాంటిటీ ఏమిటని తెలుసుకుంటే, లార్జ్ క్వాంటిటీ 40% ఒకటి, 10% ఇంకొకటి, 3% ఒకటి, 1% ఒకటి, ఇట్లా అంతా కలిపి ఒక 100% చేసుకొని ఒక్కసారి అలవాటు చేసుకుంటే, మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడే మన మనసులో మన బొచ్చని ఆధారం చేసుకొని మనం కొనుక్కుంటాం. ఒక క్యారెట్ అమ్మ, ఒక చిన్న పాలకూర కట్ట చాలు, ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్క చాలు, ఒక చిన్న ఎల్లిపాయ ముక్క ఈ రోజుకి, తర్వాత ఒక్క మిరపకాయ చివరి భాగం, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత ఒక 2 కీరాలండి, తర్వాత ఒక బీట్రూట్ సగం అండి. ఇట్లా అయిపోయింది. అన్నీ నీ మైండ్లో కొలత వచ్చేసింది. తర్వాత నీ బౌల్లో అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకొని, దీంట్లో ఏంటంటే కొంచెం డైరెక్ట్గా తింటే బాగోదు కాబట్టి సాస్ లాగా, అంటే పుదీనా చట్నీ కానీ, లేకపోతే లెమన్ కానీ, లేకపోతే లెమన్ ప్లస్ సాల్ట్ పించ్ చేసుకుని కానీ చేయొచ్చు. ఇవన్నీ ప్రయోగాలు అయిపోయినాయి. మళ్ళీ తిరిగి కొనసాగించాల్సిన సమయం వస్తే కొనసాగిస్తా. అంతవరకు కూర తిందాం, నో ప్రాబ్లం. ఓకే బేటా? ఓకే పప్పా. సో ఉన్న చోటే హాయిగా ఉండండి. భారతదేశంలో లేదా విదేశాల్లో ఎక్కడెక్కడ యుద్ధం జరుగుతుంది అది ఓకే, ఇంట్లో యుద్ధాలు కాకుండా చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. వేరే దేశంలో యుద్ధం జరిగితే అట్లీస్ట్ మనకి ప్రభుత్వం ద్వారానో మీడియా ద్వారానో తెలుస్తుంది. మన ఇంట్లో జరిగే యుద్ధం మనం పక్కోళ్ళకి చెప్పము మొహమాటంతో, అట్లా కొంప మీదకి వస్తుంది. అందుకని ఎట్లయితే మనం అనుకుంటామో రిలాక్స్గా సాల్వ్ చేయాలని, ఏదేదో మనం కూడా ఏదైనా సమస్య వస్తే నిదానంగా హాయిగా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్పాలనుకున్నది. సరే మరి ఉంటాను.